వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? యా బాగున్నాను. యా అయితే మేల్ నుంచి ఫీమేల్కి, ఫీమేల్ నుంచి మేల్కి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇంటేక్ అండి. ఇదంతా మనది ఒక బాడీలో అంతా లూబ్రికేషన్ సిస్టమ్ లాగా. వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. వాటి మధ్యలో బ్యాక్టీరియా వెళ్ళడానికి స్పేస్ ఉండదు. సో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకోవడము అండ్ యూరిన్ ఎంటీ చేయడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. అండ్ ఎవరైనా పార్ట్నర్ కి ఒక ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రోజులు అవాయిడ్ చేయడం కానీ లేదంటే బ్యారియర్ మెథడ్స్ కండోమ్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గించవచ్చు. ఓకే. సో ఒక 40 ఏళ్ల తర్వాత ఒక స్త్రీ యూరిన్ వాళ్ళ జెనిటల్ ఆర్గాన్స్ కానీ వాళ్ళ ట్రాక్ కానీ వాళ్ళ కిడ్నీలు కానీ బాగున్నాయి అన్నప్పుడు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కేయూబీ టెస్ట్ అనేది సరిపోతుంటుంది. అండ్ సిమ్టమ్స్ ఉంటాయి మేడం, డిసూరియా కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ ని కలవాలి. సో ఫిమేల్స్ లో ఏంటంటే ఒక్కసారి ఆ మెనోపాజ్ వచ్చేవరకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటంటే జెనిటల్ హెల్త్ అంతా కాపాడుతుంది, టిష్యూ స్ట్రెంత్ అంతా కాపాడుతుంది. అది లేనప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడము రెగ్యులర్ గా అండ్ వాటర్ ఇంటెక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. ఇంకా కూడా చాలా మనం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన సో మనల్ని శాసిస్తూ ఉన్నా కానీ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడో బిడియం ఉంటుంది, సరిగా చెప్పరు అసలు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది. అది మేము రెగ్యులర్ గా చూస్తుంటాం మ్యామ్. సో దిస్ ఇస్ కాన్ఫిడెన్స్ హెల్త్ అనమాట. ఎవరైనా ఒకరు తను యూరిన్ లీక్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా ప్రైవేట్ పార్ట్ లో ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ అని ఆ బయట సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది. పీపుల్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు అన్న దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే డినైల్ మోడ్ లో వెళ్ళిపోతారు. నాకు ఇది ఇవాళ వాటర్ ఎక్కువ తాగాను కాబట్టి ఇట్లా వచ్చింది, ఈ రోజు నేను టెన్షన్ లో ఉన్నాను కాబట్టి. సో ఫస్ట్ డాక్టర్ని కలవడం తగ్గిస్తారు. సెకండ్ థింగ్, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు. బేసికల్ గా ఫ్యామిలీస్ లో కూడా ఎవరితో షేర్ చేసుకోలేరు. సో మాతో ప్రజెంట్ అయ్యేటప్పటికీ కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళ ముందు షేర్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ సోషల్ స్టిగ్మా వచ్చేసి దిస్ ఇస్ ద థింగ్, మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు, దానికి కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి, నీ నాట్ టు వరీ అని చెప్తే కూడా దానివల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మేల్స్ లో కూడా ఆండ్రోజల్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో పెద్ద ఇష్యూస్ ఏముండవు, వాళ్ళు సైకలాజికల్ గా స్ట్రెస్ అయిపోతుంటారు. ఆ స్ట్రెస్ లో బతికేస్తున్నారు, అలా కంటిన్యూ అయిపోద్ది. ఒక్కసారి మామూలు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ప్రాపర్ అన్నప్పుడు కూడా వాళ్ళు వెల్ గా పర్ఫార్మ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మెన్ సెక్షువల్ హెల్త్ కి సంబంధించి కూడా మేము ట్రీట్ చేస్తామండి. అంటే ఏదైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నా అలాంటివి కూడా ట్రీట్ చేస్తారు. బేసికల్ గా స్ట్రక్చరల్ ఇష్యూస్ పెనెల్ లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అంటే హైపోస్పాడిసిస్ అంటారు, అంటే యూరినరీ మీటస్ ఓపెనింగ్ నార్మల్ పొజిషన్ లో ఉండదు, ఎక్కడో ఉంటుంది, దాన్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ కమ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ టెస్టిస్ ఇష్యూ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ అది కూడా మేము ట్రీట్ చేస్తామండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో వాటర్ అయితే మీరు అన్నట్లు 2 to 3 లీటర్స్ తాగాలి. యూరిన్ ఏ కలర్ లో వస్తుందో మనం చెక్ చేసుకోవడం అనేది అవసరము. పూర్తిగా తెల్లగా రావడం అనేది కూడా అది మంచి ఓవర్ హైడ్రేటెడ్ అవుతుంది అని బాడీ అని చెప్పేసి. సో పేల్ ఎల్లో ఇస్ నార్మల్ కలర్. చాలా మట్టుకి అది మనకి ఎక్కువ మంది తెలియదు, పేల్ ఎల్లో ఇస్ నార్మల్ కలర్ ఆఫ్ యూరిన్ అని చెప్పేసి. సో ఎల్లో వచ్చేసరికంటే నేను వాటర్ తాగట్లేదు అని చెప్పేసి తాగుతూనే ఉంటారు అనమాట. అండ్ ఎక్కువ వాటర్ తాగడం కూడా మంచిది కాదు. సో 2 to 3 లీటర్స్ ఇస్ సఫిషియెంట్ ఫర్ బాడీ. అది ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ గారు, యూరిన్ వెళ్ళినా కానీ ఇంకా ఏదో మిగిలి ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఏంటండి? అంటే బ్లాడర్ సరిగా ఎంటీ అవ్వకపోవడం అండి. దాన్ని మేము పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటారు. అంటే వాయిడ్ అంటే యూరిన్ పోయడము. సో యూరిన్ పోసిన తర్వాత కూడా మిగిలిపోతూ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్, బ్లాడర్ నుంచి బయటకు వచ్చే వేలో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో మేల్స్ లో ఎవరు 60 years ఉంటే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో ఆ వే ఏమైనా క్లోజ్ అయిపోయింది, దాన్ని యూరిథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. సో అలా ఉన్నా కానీ వాళ్ళు సరిగా ఎంటీ చేయలేరు అనమాట. సో మనం దాన్ని కొన్ని టెస్ట్ చేసేసి వెదర్ ఇది ప్రోస్టేట్ ప్రాబ్లమా స్ట్రిక్చర్ ప్రాబ్లమా డయాగ్నోస్ చేసి దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ వేని మళ్ళీ ఓపెన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు సి సెక్షన్, డెలివరీస్ ఇలాంటి తర్వాత కూడా విమెన్ కి ఇలాంటి యూరిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? వస్తుంటుంది. ప్రిస్పిరేటరీ రిటెన్షన్ అంటారు. బాడీలో ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ కొంచెం అండర్లైన్ కాజ్ ఉన్నప్పుడు ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు మనం యూరినరీ పైప్ వేస్తారు. 1-2 days తీసిన తర్వాత మళ్ళీ అది యూరిన్ పాస్ చేయలేరు అనమాట. దానివల్ల కొంచెం బ్లాడర్ అండర్ యాక్టివిటీ అలాంటివి ఉంటాయి. సో వే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు యంగ్ ఇండివిజువల్ లో. ఇట్స్ విత్ బ్లాడర్ కాంట్రాక్షన్స్. అది 1-2 days లో సెట్ అయిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. యూరిన్ కి సంబంధించి ఏ ఇన్ఫెక్షన్స్ ఏ ఇబ్బంది ఉన్నా, సో జెనిటల్ ఆర్గాన్స్ సరిగా లేకపోయినా, అక్కడ మంటగా ఉన్నా, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు, చక్కగా చెప్తారు అసలు ఏంటి ప్రాబ్లము, దానికి అవసరమా ట్రీట్మెంట్, అవసరం లేదా, న్యాచురల్ గానే తగ్గిపోతుందా అనేది ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు.